2025 సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అభిమానులపై జోకులు పేల్చాడు. తన వ్యాఖ్యలతో వారిని రెచ్చగొట్టాడు. ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరకుండా ఆర్సీబీ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య చెన్నైలో చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ సంచలన విజయం నమోదు చేయడంతో పాటు మెరుగైన రన్ రేట్తో ప్లే ఆఫ్స్ చేసింది. దాంతో ఆర్సీబీ ఆటగాళ్లు అభిమానులు టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ అతి సంబరాలతో సిఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే డ్రెస్సింగ్ రూమ్ చేరాడు. కాసేపు మైదానంలో వేచి చూసిన ధోని ఆర్సీబీ ఆటగాళ్లు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ మైదానం విడారు. ఇక ఆర్సీబీ అతి సంబరాలు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాళ్లు అభిమానులకు నచ్చలేదు. దాంతో ఆర్సీబీ తీరును తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు. కొన్ని చోట్ల ఆర్సీబీ, సిఎస్కే ఫ్యాన్స్ కొట్టుకున్నారు. అంబటి రాయుడు వంటి మాజీ ఆటగాళ్లు బహిరంగంగానే ఆర్సీబీని విమర్శించారు. విరాట్ కోహ్లీని తక్కువ చేసేలా మాట్లాడారు. దాంతో ఇరు జట్ల మధ్య శత్రుత్వం ఏర్పడింది. క్వాలిఫైయర్ ఫస్ట్లో ఆర్సీబీ ఓడిపోవాలని సిఎస్కే ఫ్యాన్స్ కోరుకున్నారు. ఈ శత్రుత్వం అప్కమింగ్ సీజన్లోనూ కొనసాగే అవకాశం ఉంది. సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ గొడవకు మరింత ఆజ్యం పోశాడు. తాజాగా బెంగళూరు వేదికగా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రుతురాజ్ గైక్వాడ్ ఆర్సీబీ అభిమానులను ఉద్దేశించి జోక్ చేశాడు. ఈ కార్యక్రమంలో రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతుండగా మైక్ ఆఫ్ అయ్యింది. ఇక దాంతో అక్కడున్న యాంకర్ రుతురాజ్ మైక్ ఎలా ఆఫ్ అయిందని ప్రశ్నించాడు. అందుకు రుతురాజ్ గైక్వాడ్ ఆర్సీబీ అభిమానులు ఆఫ్ చేసి ఉంటారని బదిలిచ్చాడు. తన జోక్తో ఆర్సీబీతో ఉన్న శత్రుత్వాన్ని రుతురాజ్ గైక్వాడ్ బయటపెట్టాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.